నేనేం చేయనయ్యా, నీ ఓటీ మొత్తం ఎండి గారికి వచ్చేశారు. రే 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 గుండు పోయినావు, నా మీద రెచ్చిపోతావరా? అసలు నువ్వు ఆ పొజిషన్ లో ఉన్నావు అంటే దాని కారణం నేను రా. నా 3 feet మర్చిపోకో. రే ఎందుకలా రెచ్చిపోతున్నావు? అందరూ మన్నే చూస్తున్నారు, కూర్చో. రే సుధాకర్, ఆ రోజు నువ్వు కూడా ఉన్నారా? నీకు గుర్తుంది? 1977 మే 15. రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్. 3 feet. ఆ రోజు నేను 3 అడుగులు వెనక్కి వేయకుండా ఉంటే ఈ గుండుగాడి సెటప్ మొత్తం నాదిరా. స్వప్నంతో సార్ అన్నా నువ్వు సారీ సార్. సి వీటన్నిటికీ కారణం రింగు. నా రింగురా. బ్రెయిన్ తినేస్తున్నాడు కదరా. సరే సరే టీ తాగు. ఉండు, టీలో ఈగపడింది. రాజు వేరే టీ తీసురా. లేదు సార్, అయిపోయింది. టీ లేకపోతే ఇంకేమైనా పట్టారా బాబు? బాబు కాదు, నా పేరు పాప. 2 బిందెల చిత్తూరు పాప. తెలిసిందా? టీ లేదు, పాలున్నాయి, తాగుతారా? చెప్పుచ్చు కొడతాను. నిన్ను కాదు, వాడిని. మరి నాకు ప్రేమ పండు ఎప్పుడు ఇస్తారు? అసలే నా రింగు రివర్స్ లో తిరుగుతోంది, మధ్య నీ కూడా తింటు తల్లి. మరి నా రింగ్ ఎలా ఉందో చెప్తారా? మేక్ ఇట్ అర్జెంట్. ఓకే మిస్టర్ రావు సార్, రేపటి నుంచి చెత్త బండి కొంటాను. వీళ్ళు తీసుకెళ్ళి సైడ్ కావాలి పారండి. అలాగే సార్. See you, bye. హలో, గుడ్ మార్నింగ్. విజయ్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఇది నాదే, మై వెహికల్. ఓటు నాదే. ఓకే, బాయ్. ఎస్. ఏంటిది? ఏదో పెద్ద మారుతి 1000cc లెవెల్లో సెంటర్ లో పెట్టా, తీసుకెళ్లి పక్కన పెడా. దీన్ని మరీ అంత చీప్గా చూడకండి. మీకు అప్పుడప్పుడు లిఫ్ట్లు ఇచ్చేది ఇదే, బెంజులు టొయాటోలు కాదు. హాయ్. ఇందాక ఆ బండి అది అదే, ఇది ఇదే. ఇది మీదేనా? అది నాదే. అది ఆఫీస్ లో, ఇది ట్రాఫిక్ లో. చూడడానికి అలా ఉంటుంది కానీ చాలా ఫ్రీ, పెద్ద స్పీడ్. అలానే. సో క్యూట్. ఒకసారి నన్ను దీని మీద ఎక్కించుకుంటారా? బాయ్ బాయ్. ఒకసారి నన్ను దీని మీద ఎక్కించుకుంటారా? బావా, సాంబార్ పోమంటావా? ఇంకా పోమంటావా? ఇదిగో ఇడు, నీ జేబులోంచి ఓ 50 రూపాయలు తీసుకుంటావా? నాకు తమలపాకులు తేలేదు కదా. రిటైర్ అయ్యాను కదా, నీ కంటికి నేను ముసాగట్ల ముసలి వదవలా కనపడుతున్నాను కదా. ఏదడిగినా ఓఎస్ అంటున్నావేంటి? ఏ లోకంలో ఉన్నావు? కాసేపు హ్యాపీగా ఉంటే చాలు, తిట్టి కొట్టి చంపి ఈ లోకంలోకి తీసుకొచ్చేస్తాను. అదే చెప్పపోయాను, అందులో సూతుందని. ఉండి తీస్తాను. ముట్టుకోదు దూరం నుంచి. నా ఒళ్ళంతా స్వప్నకే సొంతం. వచ్చాడు మా మొగుడు. నెలకొక్కసారి అమావాస్య అయినా రాకుండా పోతుందేమో గాని మీ ఆయన మాత్రం నిన్ను తోలుకు రాకుండా మాండవు. రాబావ లోపలికి. ఈ ఇంటల్లుడుగా చెప్తున్నాను, ఈ వేలికి ఉంగరం పెట్టండి, అప్పుడే ఈ కాలు మీ గుమ్మంలో పెడతాను. అప్పటి వరకు నా డైలాగు యాక్షన్ అంతా ఇక్కడే. అందుకే సినిమా యాక్టర్స్ లాగా నాతో పాటు కుర్చీ కూడా తెచ్చుకున్నాను. పోయినలే కదా ఇస్త్రీ పెట్టే ఉంగరం బదిలిచ్చావు. ఇస్త్రీ పెట్టి ఉంగరం ఎలా అవుతుంది? ఆ లాఠీ ఎలా పట్రా, వీడి వేళ్ళు కాళ్ళు మొత్తం కొల్లబడుతాను. ఊరుకోరన్నా, పరుగు పోతుంది. ఇది అంజుబాబు, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇలా మాటి మాటికి వీడింటికి వచ్చి హింసించడం ఏం బాలేదయ్యా. ఎన్ని కబుర్లైనా చెప్తావు, పైసా కట్నం లేకుండా పెళ్లికి ముందే నీ కూతురుతో కాపురం పెట్టించావు. ఇదిగో అలా అనద్దు. దాని పెళ్లి కోసం నగలన్నీ ఏనాడో చేయించాను, కానీ అల్లుడే వద్దంటున్నాడు. అల్లుడొద్దని నగలేవో నాకు పారేస్తే వాడి చెల్లెలు కాపురం బాగుపడుతుందిగా. అయితే ఆ పిల్లని మళ్ళీ ఈ గుమ్మలోకి తీసుకురాని ఒట్టేయి, అలాగే ఇస్తాను. ఇదిగో కల్పన, ఆగమాయా. ఇది మా ఇంటి గొడవ,
ఇందులో నువ్వు తలదొచ్చు బావా. ఎలాగైనా సరే ఆ ఉంగరం నీకు ఇచ్చే బాధ్యత నాది. ఏదో టైప్లో నగలిచ్చి దీన్ని నాకు కట్టపెట్టాలని చూస్తున్నారేమో, అది జన్మలో జరగదు. ఒరే నిన్నేరా పిలిచేది? ఒరే కూతురికి పెళ్లి చేయకుండానే ఇంట్లో తిష్ట వేస్తావరా? నీకు సిగ్గు ఎగ్గు లేదు రే, గళ్ళ నిక్కరాబోతు నిన్నేరా. నన్నే పిలుస్తున్నాడు. చూడు బావా, మీ అల్లుడు పిచ్చి పిచ్చిగా ఎలా తిడుతున్నాడో. రిటైర్డ్ పోలీసు డ్యూటీలో తీసుకున్న హామీ అంతా ఏం చేసావురా? చెప్తారా? అల్లుడికి ఒక ఉంగరం కూడా కొనిపెట్టలేని వేధావా? నా కొడక, నిన్ను ఇక్కడికిక్కడే చంపేసి నీ పెదకర్మ నాడే నా కూతురికి రెండో పెళ్లి చేస్తాను నిన్ను. ఒరే పుల్రాజు, నువ్వు రిటైర్ అయ్యావా లేకపోతే డ్యూటీలోంచి పీకేశారా? పంది నా కొడక. ఏమండి, అతనికి బుద్ధి లేకపోతే మీకైనా ఉండాలిగా, లోపలికి వెళ్ళండి. ఏమిటండి అల్లుడు గారు ఈ వీధి భాగవతం? నలుగురు ముందు పరువు పోతుంది. మీరు మా ఇంటి అల్లుడు గారు, కనీసం ఆ గౌరవం అయినా ఉంచి. ఉంగరం లేకపోతే సీతామ్మవారు ఆంజనేయుని ఎలా ఒప్పుకోదో, ఈ అంజిగాడు కూడా ఈ ఇంటి అల్లుడుగా ఒప్పుకోడు. ఎందుకు సార్ అర్జెంట్ గా రమ్మని కబురు చేశారు? ఈ మధ్య మెడ్రాసులో మర్డర్ చేసి ఒకడు తప్పించుకు తిరుగుతున్నాడే, అచ్చం వాడి తమ్ముళ్ళు లాంటి వాడే. ఆ ఎదురింటి గోడ పక్కన నించొని ఉన్నాడు, వీళ్ళు చూడు. అవును సార్. వాడి మెడలో ఏముంది? ఓం నమ శివాయ రుద్రాక్ష సార్. నీ పిండాకుడుంది, అందులో సైనైడ్ క్యాప్సూల్ ఉంది. మధ్యవర్తులుగా స్వజాతిని పిలిపించుకున్నట్టున్నాడు. ఎవరు బాబు నువ్వు? మనిషిని, ఈ ఇంటికి మాత్రం అల్లుండి కాదు. పోనీలే, మా స్టేషన్ కి అల్లుడిగా చేసుకుంటాం. ఏ రాష్ట్రం ఇది? తమిళనాడు. అదే ప్రశ్న? ఈ లాల్చీ, ఈ పైజమా నీ పర్మనెంట్ గెటప్పా? కాదు, రోజుకో గెటప్ మారుస్తూ ఉంటాను. అదే పని. టోటల్ 12 గెటప్లు. అదే 12. చికెన్ చిరక చెప్పని అబ్బా, సైనైడ్ మింగేస్తున్నాడు. చెప్పు 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 చెప్పు. అదే మా అత్తారిల్లు. అదిగో మా అత్తయ్య, మా మావయ్య, మా భార్య. నన్ను రక్షించండి మావాయ్. విజయ్ బాబు, ఆగాగు. ఏటి బాబు అందరిని అప్పడుగుతున్నావంట? నీకోసం 2 ఉండీలు తెచ్చాను. చెయ్యి పెట్టి చెల్ల తీసుకో. నిజం కావాలంటే చూడు. అడ్డమైన ఉండిల్లో చేపట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు దేనికోసం మొక్కున్నావు ఏమిటో? నీకు పెళ్ళం కావాలని మొక్కుకున్నావు. ఏమిటి వెళ్ళావా? నువ్వా? ఇంతకన్నా పెద్ద ఉండిలతో వచ్చినా అది మాత్రం ఈ జన్మలో జరగదు. వచ్చే జన్మలోనైనా కనీసం నీకు కుంపుడు గట్టిగానైనా పుట్టాలని మొక్కుకుంటా. అబ్బా అమ్మో అబ్బా అమ్మా అబ్బా అయ్యా, అర్థమైందా? అత్తారింటి మర్యాద అంటే ఎట్లా ఉంటుందో. మళ్ళీ మా అమ్మాయిని మా ఇంటికి పంపించావో దానికి రెండో పెళ్లి చేసి నీ ఇంటి ముందే కాపురం పెట్టిస్తా. నానా ఊరుకో బావా, ఇంతే దొరికింది. వెరీ పలంచు ప్లీజ్. అలాగే బావా. అదేను కదా. రిక్షాకిను ఈ ఫేస్ రిపేర్ కిను. అబ్బో పాలు వేలువే. అబ్బా అబ్బో. పెట్రోల్ అయిపోయే వరకు చెప్పకపోవటం మీ డ్రైవర్లకుండా పెద్ద జబ్బు. వెళ్ళి త్వరగా తీసుకురా. హలో, గుడ్ ఈవినింగ్. హలో, నా పేరు విజయ్. అది నా బండి. అర్థమైంది, మీ పొజిషన్ నాకు అర్థమైంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా వెహికల్ మీద మమ్మల్ని డ్రాప్ చేయమంటారా? ఎందుకంటే అలా నవ్వుతున్నారు? బండి చూడడానికి అలా ఉందనా? అది ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాకూడదని ఒకే దెబ్బకి స్టార్ట్ అవుతుంది. 100 కిలోమీటర్ స్పీడ్ లో దూసుకుపోతుంది. లైట్ వెహికల్, చిన్న మోటార్, టోటలీ పిచ్చ హ్యాపీ. ఎంత ఈజీగా స్టార్ట్ అయిందో చూసారా? ఎక్కండి. ఎక్కారా? ఒకసారి దిగండి. మిమ్మల్ని చూడగానే దీనికి కూడా స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది. ఏం లేదు, చిన్న మెకానికల్ ఫాల్ట్. అయినా పర్వాలేదు. దీన్ని మనం రిక్షా టైప్ లో, సైకిల్ టైప్ లో తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ఎత్తులో తొక్కినప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఉండదు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఏం ప్లాన్స్ అండి? మా డాడీ ఏమిటో అప్పుడే పెళ్ళి అంటున్నారు. అప్పుడే పెళ్లికి తొందరగా వచ్చిందండి. మీలాంటి యువతలు బాగా భయంకరంగా చదువుకుని దేశాన్ని ఉద్ధరించాలి. అప్పుడే దేశమాతకి నాకు గర్వం. మీకెందుకు గర్వం? నేను మీలాంటి ఇంటెలెక్చువల్ గనక. ఏ కల్పన, ఈ స్వామివారు మనం కోరుకున్నవన్నీ ఫలించడానికి మందులు ఇస్తారట. ఏ ఈ 3 నమ్మకాలు నాకు లేవు. రా.
నా రింగు రివర్స్ అయ్యి రింగా? అదేనండి, ప్రతి మనిషికి అక్కడో రింగ్ ఉంటుంది అనమాట. ఆ రింగు సరిగ్గా ఉంటే మనిషి ఎక్కడో ఉంటాడు, రివర్స్ అయింది అనుకోండి నాలా అయిపోతాడు. అయినా మీకేం తక్కువ అండి, హ్యాపీ లైఫ్. మీ గురించి గోవింద్ చెప్తూనే ఉంటాడు. ఎవడు గుండు పోయింది ఆ, కదా? నమ్మకండి, వాడు మాట అస్సలు నమ్మకండి. వాడు నేను చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకునేవాళ్ళం అండి. వాడు నా పేపర్ నుంచి కాపీ కొట్టి ప్రతి పరీక్ష పాస్ అయ్యేవాడు. 1977 మే 15 నేను ఆ 3 అడుగులు వెనక్కి వేయకుండా ఉంటే నేను ఎక్కడ ఉండే ఉండో తెలుసా అండి? మీకేం దెబ్బలు తగలేదు కదా? ఇట్స్ ఆల్ రైట్. మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, ఐఎమ్ పర్ఫెక్ట్. ఏం స్వప్న, కారు పాడైతే ఫోన్ చేయాలి, అంతేగాని ఈ చెత్త వదలతో చెత్తబండి మీద దగ్గర రావచ్చా? ఎరా నీకైనా బుద్ధి ఉండొద్దు. ఆవిడేదో సరదా పడింది, నీకైనా ఉండాలిగా. సమయానికి నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? చాలా థ్యాంక్స్ సార్, హెల్ప్ మర్చిపోయాను. చాలా థ్యాంక్స్. ఈ చూర్ణాన్ని పాలలో కలిపి అతనితో తాగించే వరకు అంతే, ఇంకా నువ్వు చెప్పినట్టే వింటాడు. బావా పాలు. ఇక ఈ ఓవర్ యాక్టింగ్ నాకు నచ్చవు. అందరూ కట్టకట్టుకుని పెళ్లికి వెళ్ళిన పాపానికి నువ్వు వేడి నీళ్ళు పెట్టినా తిప్పుకుంటూ ముందు కూర్చుని వడ్డించినా ఒప్పుకున్నాను. ఇలా తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని చేతిలో పాలు గ్లాస్ వస్తే పడిపోతాను అనుకున్నావా? వెళ్ళా బావా వెళ్ళా. బావా పాలు తాగు. నువ్వు వెళ్ళు, తాగుతాను. నువ్వు తాగితే వెళ్తాను. ఈ పాలు నా చేత ఎందుకు బలవంతంగా తాగిస్తున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఈ పాలు తాగి కొంచెం మిగిలిస్తే మిగిలింది సెంటిమెంట్ ప్లే చేస్తూ నువ్వు తాగేద్దామనా? నీ ఆటలు నా దగ్గర సాగవు. ఒక్క బొట్టు కూడా మిగల్చాను అంతే.